మాది మేడపల్లి గ్రామం, ఖమ్మం డిస్టిక్. నా పేరు జ్యోతి. నేను సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం నుంచి ప్రార్థనా శక్తి తైలానికి వస్తున్నాను. ఇసాకయ్య గారు చెప్తుంటే మీ బంగారం విడుదలవుతుంది, మీ బ్యాంకులో ఉన్న అప్పులు మాపైతే అని చెప్తుండు. అయితే మేము ఇల్లు కట్టి 4 లక్షలు అప్పు అయింది. అసలు నేను బంగారం ఎట్లా విడుదల చేస్తా? అయ్యగారం ఇట్లా అంటాడు, నువ్వు బంగారం కొంటావు, నీ బంగారం విడుదల అవుతుంది అంటాడు అని నేను ఆలోచించుకుంటూ ఉంటున్నా. అయితే వ్యవసాయం భూమిలో పట్టా పెట్టి లోన్ తీసుకున్నాము. ఆ లోన్కు 45,000 గవర్నమెంట్ మాఫీ చేసింది. మాఫీ చేసిన తర్వాత మేము మళ్ళీ లోన్ పెట్టుకోవాలని ఆ భూమి కాగితాలే పెట్టి మళ్ళీ లోన్ తీసుకుందామని వెళ్ళాము. అయితే వాళ్ళు ఏమంటారు, మీ భూమి రిజెక్ట్ అయ్యి ఉంది, గవర్నమెంట్ భూమి లోన్ ఇవ్వమని చెప్పారు. ఇసాకయ్య గారు ఇట్లా చెప్పిండు, వీళ్ళు లోన్ అని అంటారు ఏంది అని ఆలోచించుకుంటూ ఏ రీతిగా ఎట్లా అద్భుతాలు జరుగుతాయేమో అని నేను ఆలోచించుకుంటూ ఒక 3 నెలలు ఆగాను. అయితే ఆ లోన్లు ఇచ్చే అతను బ్యాంకులో నుంచి మళ్ళీ వెళ్ళిపోయి కొత్త ఆఫీసర్ వచ్చాడు. అయితే ఆఫీసర్ని మళ్ళీ పోయి అడిగా, అయ్యా మాకు ఈ భూమి లోన్ కావాలి అంటే, ఆ లోను ఇస్తామమ్మా, నీకెందుకు ఇయ్యము, ఇస్తామని ఆయన ధైర్యంగా చెప్పాడు. ఎంఆర్ఆవు కాడ ఈసీ పానిది ఎమ్మంటే మొదట ఉన్న ఎంఆర్ఆవు ఏమన్నాడు, నీది రిజెక్టులు ఉన్నది భూమి, నీకు లోన్ ఇవ్వదు అన్నారు. అతను వెళ్ళిపోయి మళ్ళీ ఎంఆర్ఆవు కూడా కొత్తగా మారాడు. ఈ బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు, వీసీ పాని తెమ్మంటే ఎంఆర్ఆవు దగ్గరికి వెళ్ళే వరకు అతను ఏమన్నాడు, వీసీ పాని ఎమ్మటే తీసిచ్చాడు. అయితే ఆ లోను వారం రోజులలోనే నాకు శాంక్షన్ అయింది. 1,05,000 1,05,000 పెట్టి బంగారం బ్యాంకులో నుంచి విడుదల చేశా. ఇంకా 3,000 ఎగస్ట్రా కట్టి. అసలు ఆ బ్యాంకు వారిని హృదయాలను మార్చిన దేవుడు ఆయనే. అసలు ఇసాకయ్య గారు చెప్పిన వాక్యం నిజమే, నా పట్ల నెరవేరింది, నా బంగారం విడుదలైంది అని నేను ఎంతో ఆనందించా. అదే నాకు గట్టి నమ్మకం ఉంది, ఇంత శక్తిగల ప్రార్థన ఇసాకయ్య గారి పట్ల ఉందని నేను నమ్మకంగా ప్రతి నెల వస్తున్నా. 2వ సాక్ష్యం ఏంటంటే, మా చెల్లె కొడుకు చిన్న అబ్బాయికి తెల్ల రక్త కణాలు పడిపోయి ఉన్నాయి. ఖమ్మం పోయిన వారంలో వచ్చాము. తెల్ల రక్త కణాలు మెదడుకు పట్టి ఈ ఖమ్మం హాస్పిటల్ వారే అన్నారుగా, చనిపోతాడు, సీరియస్గా ఉంది, హైదరాబాద్ వేసుకెళ్ళండి అన్నారు. మా చెల్లెతో పాటే నేను కూడా హైదరాబాదులో వెళ్ళాం. అక్కడ ఫస్ట్ రోజు 8,000 ఉన్నాయి తెల్ల రక్త కణాలు. 2వ రోజు కూడా అదే రీతిగా ఉన్నాయి. నేను కొబ్బరి నూనె ప్రార్థన చేసి ప్రతి ఉదయం సాయంత్రం, అయ్యా నేను సాక్ష్యం చెప్తా అయ్యా, మా చింటూ బాగుపడాలి, తెల్ల రక్త కణాలు పెరగాలయ్యా అని నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. డాక్టర్లు కూడా అన్నారుగా, మూర్ఛలే రావచ్చు, నడుచుకుంటా మాట్లాడుకుంటూనే చనిపోతాడు అని అంటే భయం ఆందోళనతోని, యేసయ్యా ఇసాకయ్య గారు చెప్పిన మాట ఏది తప్పదు దేవా, ఆయన యందు నేను సాక్ష్యం చెప్పుకుంటాను, వచ్చే నెలలో ఆయన పెట్టే మీటింగ్లో నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ఆ కుమారుడికి తెల్ల రక్త కణాలు పెరగాలి, మీరే కృప కాపుదలను దయచేయండి అని ఏడ్చుకుంటూ ప్రార్థించాను. 3వ రోజేనే 1,00,000 పెరిగి ఉన్నాయి. తెల్లారే మా డీఛార్జ్ రాశారు, ఇంటికి వెళ్ళారు. ఆ కుమారుడిని తీసుకొద్దామంటే వాళ్ళది మైబాద్ జిల్లా, దూరం అని తీసుకురాలేదు. ఇసాకయ్య గారి ప్రార్థనలో ఎంతో శక్తి బలం ఉందని నేను నమ్ముచున్నాను. మా పట్ల ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దీవించునుగాక.